అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల కీర్తి కిరీటాలు 6వ భాగాన్ని వినబోతున్నారు. ఆ రోజు 12వ తారీఖు స్వర్ణ పుట్టినరోజు. మిత్రులు, బంధువులు స్వర్ణ ఫారెన్ వెళ్లబోయే ముందు వచ్చిన ఈ పుట్టినరోజును ఘనంగా చేయాలని పట్టుబట్టడంతో ఇందిరమ్మ సిటీలోకెల్లా ప్రసిద్ధి చెందిన ఫ్రెండ్స్ క్లబ్లో ఆర్భాటంగా ఏర్పాటు చేసింది. బాగా దగ్గర వాళ్లని, పలుకుబడి గలవాళ్లని మాత్రమే పిలిచిన చాలామంది అయ్యారు. కిషోర్ ఆధ్వర్యంలో చిన్న స్టేజీ చాలా అందంగా అలంకరించబడి ఉంది. స్టేజీ వెనక సిరారంగు కర్టెన్ మీద తళుకుతో కుట్టిన నక్షత్రాలు మెలమెలలాడుతున్నాయి. ఎత్తుగా ఉన్న స్టేజీ ముందు భాగానికి రకరకాల పూలదండలు అందంగా కర్టెన్ మీద మెరుస్తున్న నక్షత్రాల్లోని కాంతులతో పోటీ పడుతున్నట్లుగా, గులాబీ రంగు మీద జరీ పనిచేసిన దుస్తులతో, మెళ్ళోనూ చెవులకి కెంపులు, పచ్చలు, ముత్యాలు కలిపి పొదిగిన సరికొత్త నగలతో, సంతోషపు కాంతులీనుతున్న కళ్లతో స్టేజీ మీదకు వచ్చిన స్వర్ణ ఎర్రటి పెదవులు చిరునవ్వుతో విచ్చుకోగా అక్కడున్న అందరికీ చేతులు జోడించి నమస్కరించింది. ఇందిరమ్మ అక్కడికి దూరంగా పాలిటిక్స్లోకి దిగమని తనని ప్రోత్సహించిన మినిస్టర్ గారు అప్పుడే రావడంతో ఆయన తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉంచిన సోఫాలో కూర్చోపెట్టి ఆయనతో ఏదో మాట్లాడుతోంది. భర్త కూడా ఆవిడ వెంటే ఉన్నాడు. కిషోర్ ఇంతలో స్టేజీ మీదకి హృదయాకారంలో ఉన్న పెద్ద కేక్ని యూనిఫారం ధరించి పార్టీకి సర్వ్ చేస్తున్న కుర్రాళ్లతో పట్టించుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఏమిటోనండి, ఈ కేకులు గొడవ నాకు అలవాట్లేదు. అదంతా కిషోర్ సరదా, మినిస్టర్ గారితో అంటోంది ఇందిరమ్మ. మంచిదేగా, పార్టీకి ఒక స్వీట్ చేయించడం తగ్గింది. అది సర్వ్ చేయించొచ్చు. ఇటు సరదా తీరుతుంది, అటు ఖర్చు కలిసొస్తుంది. మా ఆవిడైతే అదే అంటుంది అన్నాడాయన పెద్దగా నవ్వుతూ. నేను కూడా అంతే అనుకున్నానులేండి అంది ఆవిడ. ఆడవాళ్లందరికీ ఇలాంటి విషయాల్లో ఆలోచనలు ఒకటిగానే ఉంటాయి అనే అర్థం స్ఫురించేట్టుగా. స్వర్ణ కేక్ కోయటం పూర్తవగానే కిషోర్ ఒక్క క్షణం ఆగమన్నట్టు సౌజ్ఞ చేసి పక్కనే నిలబడి ఉన్న గోపాలం చేతుల్లో పట్టుకుని ఉన్న పెద్ద పూలమాలని అందుకొని స్వర్ణ మెడలో వేశాడు. చేతికి పూల గుత్తి అందించాడు. కేక్ ముక్క తీసి స్వర్ణ నోట్లో పెట్టాడు. అది చూడగానే అందరూ హుషారుగా చప్పట్లు కొట్టారు. ఇందిరమ్మ, బాలాజీరావు ఇంకెవరో వస్తే వాళ్ళని ఆహ్వానించడానికని మినిస్టర్ గారి దగ్గర నుంచి లేచి గుమ్మం వైపు వెళుతున్నారు. కిషోర్ మైక్ దగ్గరకొచ్చాడు. స్వర్ణ ఈ పుట్టినరోజు స్వర్ణ కంటే ముఖ్యంగా నాకు ఆనందం కలిగించేట్టుగా ఉంది. ఎందుకంటే దాదాపు 5-6 నెలల నుంచి మా ఇద్దరి మనసుల్లో దోబూచులాడుతున్న రహస్యం ఒకటి మీ ముందు పెట్టే అవకాశం ఈ రోజున ఈ రూపేణ మాకు దక్కింది. మీరు పార్టీ మొదలయ్యి మీ నోరు తీపి చేసుకునే ముందు మా గురించి ఒక తియ్యటి వార్తని మీకు వినిపిస్తున్నాను. విశేషం ఏమిటంటే వచ్చే నెల సరిగ్గా ఇదే రోజున మేం ఫారిన్ వెళుతున్నాం. అంతకంటే విశేషం ఇంకోటుంది. ఈ నెల 20వ తేదీన నేను స్వర్ణ వివాహం చేసుకోబోతున్నాం. దానికి గాను ఈ రోజున మీ అందరి ముందు మీ ఆశీస్సులతో నా కాబోయే భార్యకి నా ప్రేమ కానుకగా ఈ చిన్న బహుమతి ఇస్తున్నాను అంటూ జేబులోంచి చిన్న పెట్టి తీసి దాని మూత తెరిచి అందులో నుంచి డైమండ్ ఉంగరం తీసి స్వర్ణ చేతిని సుతారంగా అందరికీ కనిపించేలా ఎత్తి పట్టుకొని వేలికి అలంకరించసాగాడు. కిషోర్ ఆ మాటలతో గుమ్మం వైపు వెళ్లబోతున్న ఇందిరమ్మ ఆ పనే మర్చిపోయినట్టుగా ఆగి వెనక్కు తిరిగింది. కిషోర్ మాటలు ఆవిడికి పిడుగుపాటుగా అయినాయి. అందరూ ఓ అంటూ చేస్తున్న హర్షధ్వానాలు ఆమె చెవుల్లో రైళ్లు ఢీకొంటున్నట్టుగా, విమానాలు కూలిపోతున్నట్లుగా, భీకర శబ్దాలుగా చెవులు చిల్లులు పడేట్టుగా వినిపించసాగాయి. ఆవిడ కళ్ళు క్రోధావమానాలతో జేవురించాయి. ఎంత మోసం, ఎంత ద్రోహం అంది పళ్ళు బిగిస్తూ. ఏమిటి నువ్వనేది? అందరితో పాటు చప్పట్లు చరుస్తున్న బాలాజీరావు సరిగ్గా వినిపించక భార్య వైపు తిరిగాడు. అప్పటికే ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రైలు ఇంజన్లో ఆవిర్లా వేగంగా వచ్చిపోతున్నాయి. ఉండండి, దీనంతేమిటో నేనిప్పుడే తేల్చుకుంటాను. ఆవిడ ఆడపులిలా స్టేజీ వైపు వెళ్లబోయింది. భార్య ముఖం చూసి భయపడిన బాలాజీరావు చటుక్కున భార్య చెయ్యి పట్టుకుని గట్టిగా ఆపేశాడు. నీకేమైనా మతిపోయిందా? ఏమిటసలేమైంది? ఏమైందా? కిషోర్ మనల్ని ఇంత మోసం చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. అందుకే కాబోలు పార్టీ బాగా చెయ్యాలంటూ ఈ ఏర్పాట్లన్నిటికీ ఇంత హడావుడి పడ్డాడు.
వాడు నన్నే టోకరా కొట్టాడండి. ఇలారా. ఆయన ఆవిడ్ని కాస్త పక్కకి లాక్కెళ్ళాడు. ఆవిడ ముఖం సభికులకు కనపడనీయకుండా తన వైపు తిప్పుకుని నిలబడ్డాడు. మనం ఊరుకోకూడదండి, అతనికి బాగా బుద్ధి చెప్పాలి అంది ఆయాసపడుతూ. అసలే ఆవిడికి బీపీ ఉంది. ముఖం నిండా చెమటలు పోశాయి. బుద్ధి చెప్తావా? ఎవరికి? ఒక్కసారి అటు చూడు. నీ కూతురే నిన్ను మోసం చేసింది. స్వర్ణకు తెలియకుండానే అతనిలా చెప్పాడంటావా? నువ్వు బుద్ధి చెప్పాల్సొస్తే దానికి బాగా చెప్పాలి. ఇక్కడ నువ్వు ఆ పని చేస్తే వీళ్లంతా మన నోట్లోనే గడ్డి పెడతారు. వాళ్ళకి ఈ విషయం ఏమిటో తెలియదుగా. ఇప్పటికే కూతురు సంపాదన తినమరిగి మనం పెళ్లికి ఒప్పుకోవడం లేదని పుకారు పుట్టించారు. అది రుజువు చేసినట్టే అవుతుంది. ఈ మాత్రం ఆవేశం అణుచుకోలేని నువ్వు రేపు రాజకీయాల్లో ఏం నెగ్గుకు రాగలవే? చూడు, స్వర్ణం చూడు, ఆ నిలబడిన తీరు చూడు. ఒకరంటే ఒకరు పడి చచ్చేట్టు లేరు. ఇందిరమ్మ తల తిప్పి చూసింది. భర్త చెప్పిన మాట నిజమే. ఫోటోగ్రాఫరే అడగడం వల్ల కిషోర్ స్వర్ణ చేతికి ఉంగరం తొడుగుతున్నట్టుగా అలాగే నిలబడ్డాడు. మెళ్ళో పెద్ద పూలమాలతో, చేతిలో పెద్ద పూలగుత్తితో. స్వర్ణ చిరునవ్వుతో అలవోకగా అతని వైపే చూస్తోంది. ఆ క్షణంలో అక్కడున్న అందరికీ, ముఖ్యంగా స్వర్ణ వయసు గల ఆడపిల్లలకి స్వర్ణని చూస్తుంటే ఈర్ష్యతో మనసు రెపరెపలాడసాగింది. ఇంత చిన్న వయసులో పేరు ప్రతిష్టలు, అన్నిటికంటే ముఖ్యంగా అలాంటి భర్త దొరకడం ఎంత అదృష్టం. నువ్వు స్వర్ణకి బుద్ధి చెప్పాలంటే సమయం లేదా? మనం ఇంటికెళ్ళమా? అసలు ఈ ఫారిన్ టూర్ మానిపించేయి, రోగం కుదురుతుంది. బాలాజీరావు భార్యకి సలహా ఇచ్చాడు. జీవితంలో మొదటిసారిగా భర్త మాట మీద గౌరవం కలిగింది ఇందిరమ్మకి. సరే కానియండి, ఈ ఇందిరమ్మ అంటే ఏమిటో కిషోర్కి సరిగా తెలీదు, అందుకే అలా వదులుతున్నాడు అంది. బాలాజీరావు తన మాటలు భార్య మీద పనిచేసినందుకు సంతోషించాడు. ఆయన అసలు భయం వేరు. ఇక్కడేదైనా గొడవైతే కుటుంబం పరువు అభాస్పాలవుతుంది. అంతకంటే అందరి కళ్లలో తనకు వెధవైపోతాడు. భార్య కాస్త ఆవేశం తగ్గి మామూలు మనిషి అవగానే అతను బ్రతికేనరా భగవంతుడా అనుకున్నాడు. ఫోటోలు తీసేవాళ్లలో ఒకరిద్దరు ఇందిరమ్మ గారిని అక్కడకు రమ్మనమని పిలిచారు. మీరు కానియండి అన్నట్టు ఆవిడ చెయ్యెత్తి విసురుగా ఊపింది. ఫోటోలు తీయడం పూర్తవగానే స్వర్ణ మైక్ దగ్గరకు వచ్చింది. కంఠం ఆనందం అణుచుకుంటున్నట్టుగా, ఆడపిల్ల జీవితంలో అపురూపమైన క్షణాలని అనుభవిస్తున్నట్టుగా మంద్ర స్థాయిలో మృదు మధురంగా పలుకుతూ అంది. ఈరోజు నాకు జీవితంలో ఎన్నడూ మరువలేనటువంటి రోజు. ఏ ఆడపిల్లకైనా నచ్చినవాడు భర్తగా దొరకడం కంటే మించిన అదృష్టం ఇంకేదీ లేదేమో. కిషోర్ వైపు తిరిగి చూసి మళ్లీ సభికులతో అంది. మా వివాహ విషయం గురించి మీకు తెలియచేస్తున్న శుభ సమయంలో నేనింకోటి కూడా చెప్తున్నాను. పెళ్ళైనంత మాత్రాన నేను నృత్య ప్రదర్శనలు మానను. పెళ్లి వల్ల నాట్యానికి ఎలాంటి ప్రతిబంధకం రానియ్యనని కిషోర్ నాకు ముందే వాగ్దానం చేశాడు అంది. కిషోర్ నవ్వాడు. స్టైల్గా టై సవరించుకుంటూ స్వర్ణ పక్కకొచ్చి ఆమె ముందు నుంచి మైక్లో మాట్లాడుతూ, అఫ్కోర్స్ అదీ నిజమే. నేనొకసారి మాట ఇస్తే దాన్ని జవదాటను. నిజం చెప్పాలంటే స్వర్ణ మామూలు అమ్మాయిల కంటే నాట్యరాణిగానే నాకు ఎక్కువ ఇష్టం. తనకి మొట్టమొదటి అభిమానిని నేనేనంటే మీరు అతిశయోక్తి అనుకోవద్దు. నాట్యం చేయలేని నాడు స్వర్ణ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అతను స్వర్ణని చూస్తూ అన్నాడు. ప్లీజ్ డోంట్ మైండ్ స్వర్ణ. అంటే నా ఉద్దేశం, నువ్వు నాట్యంలో ఇంకా సాధన చేయాలి. ఇప్పుడు జాతీయంగానే ఉన్న పేరు అంతర్జాతీయం చేసుకోవాలని నా కోరిక. దానికి నా సాయశక్తులా నీ నీడలా ఉండి సహాయపడతాను అన్నాడు. థ్యాంక్ యూ చిలిపిగా చూసింది స్వర్ణ. కిషోర్ వెనక్కి వెళ్ళాడు. స్వర్ణ మళ్ళీ అంది. పార్టీ మొదలయ్యే ముందు మీకు మరో మంచి వార్త. చాలా సంవత్సరాల క్రితం మన దేశంలో వాడవాడలా ప్రతిధ్వనించి అందరి మనసులు రంజింపచేసిన ఒకనాటి ప్రఖ్యాత గాయని మా ఆంటీ రాజ్యలక్ష్మి ఇప్పుడు తన పాటతో మనల్నందర్నీ ఆనందపరుస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో నా కోరికను మన్నించి దాదాపు ఇలా పబ్లిక్లో పాడటం మానేసి ఎన్నో సంవత్సరాలైనా నా మీద వాత్సల్యంతో నా మాట తీసేయలేక అంగీకరించిన మా ఆంటీకి నా కృతజ్ఞతలు. అరెరే, రాజలక్ష్మ ఏది? నడివయసు దాటిపోయిన వాళ్ళు ఉత్సాహంగా ముందు కొంగి కుతూహలంగా చూడసాగారు. రాజ్యలక్ష్మ ఎవరావిడా? ఎప్పుడూ మేమా పేరే వినలేదు. చిన్నతరం వాళ్ళు ఆరా తీశారు. తెల్లటి బట్టల్లో మెలితిప్పి చుట్టుకున్న జుట్టుముడితో అతి సామాన్యంగా ఉన్న రాజ్యలక్ష్మి స్టేజీ మీదకొచ్చింది.
శరీరం పాలిపోయిన తెలుపుతో ఉన్న ఆవిడ కళ్ళల్లో తేజస్సుంది. స్టేజీ మీద అడ్డంగా ఉన్న టేబుల్, మిగతా సామాను గోపాలం వాళ్ళు చకచకా తీసేశారు. రాజ్యలక్ష్మి ఒక్కసారి అక్కడున్న అందర్నీ కలిగి చూసింది. ఆవిడ దృష్టి ఆడవాళ్ల మీద కాని, వయసు మళ్ళిన మగవాళ్ల మీద గాని నిలవలేదు. వయసులో మగపిల్లలు నొక్కొక్కరి వైపు వెతుకుతున్నట్టుగా ఆర్తిగా చూస్తోంది. ఆ కళ్ళు విషాదానికి మారుపేర్లా ఉన్నాయి. తెల్లటి బట్టలతో తమ్మురా పట్టుకుని కూర్చున్న ఆవిడ ఈతి బాధలకి దూరంగా జీవించే యోగినిలా ఉంది. రాగాలాపన మొదలైంది. అబ్బా, బోర్! చిన్న వయసులో ఉన్నవారు ముఖం చిట్లిచ్చి విసుక్కుంటుంటే పక్కనున్నవాళ్లు నోరు మూసుకోండి, అరుపులు కేకలు తప్ప సంగీతంలో ఉన్న అసలైన ఆనందం మీకేం తెలుసు అంటూ కసిరారు. రాజలక్ష్మిని చూడగానే కొంతమంది వయసు మళ్ళిన వాళ్లు గుసగుసలు ప్రారంభించారు. ఈవిడ మొదటి భర్తను వదిలేసి రెండో పెళ్లి చేసుకుంది కదూ? అవునుట. ఆ కిషోర్ ఆవిడ రెండో మగడి కొడుకేనంట. మొదటి మగడికి ఒక కొడుకు ఉన్నాడని విన్నాను. ఎందుకంటే ఆ కొడుకు కోసం కోర్టులో చాలా రోజులు కేసు నడిచిందని మా అత్తయ్య మగడు ప్లీడర్లే ఆయన చెప్పారు. నిజమే. ఏం లాభం? ఆ కొడుకుని ఈవిడ పెంచిందా, ఏడిసిందా? భర్త అంత ప్రాధేయపడితే ఇవ్వనని పోట్లాడింది. చివరికి రెండో పెళ్లి చేసుకున్న తర్వాత అడ్డుగా ఉంటాడని వదిలేసి ఫారిన్ చెక్కా పోయింది. ఆ అబ్బాయి ఇప్పుడెక్కడున్నాడు మరి? ఏదో పల్లెటూరులో ఏడుస్తున్నాడట. చదువు సంధ్యలు లేవు. మనం అహర్నిశలు ఇంత కళ్ళలో వత్తులేసుకున్నట్టుగా పిల్లల వెంటపడి చదువుకోమని పోరితేనే గతుల్లేవు. ఇక తల్లి తండ్రి లేకపోతే ఈ కాలంలో పిల్లలు చెప్పిన మాట వింటారా? మొన్న మా ఆనంద్ దగ్గరకొచ్చాడు. వాడు వీడు చిన్నప్పుడెప్పుడో పబ్లిక్ స్కూల్లో 2 క్లాసులు కలిసి ఏడ్చారుట్లే. 25 సంవత్సరాలున్నట్టున్నాయి. పెళ్లి పెటాకులు లేవు. ఏదో బొమ్మల వ్యాపారం చేస్తున్నాడట. మా ఆనంద్ ఫారెన్లో ఉంటున్నాడుగా. ఆ బొమ్మలు అక్కడ అమ్మడానికి వీలవుతుందేమో అడగడానికొచ్చాడు. నువ్వు చూడలేదేమో గాని ముమ్మూర్తులా తండ్రేననుకో. నోట్లోంచి ఊడిపడ్డట్టుగా ఉన్నాడు. మరి తల్లికి కొడుక్కి రాకపోకలేవా? ఈవిడే దూరంగా ఉంచిందట. డబ్బుకు పీక్కు తింటాడని భయమేసిందేమో. పోనిద్దు, వెదవగోల మనకెందుకు. ఈ ఇందిరమ్మగారేమిటి మనందరికీ అన్నీ అందాయో లేదో చూడకుండా అట్లా దూరంగా తిరుగుతుందే. మనమేమైనా మినిస్టర్లమా? మన దగ్గర కూర్చుంటే ఏం ఒరుగుతుంది? అంతేలే, చాలా అసాధ్యురాలు బాబు. ఆ రాజ్యలక్ష్మి ఫారెన్ నుండి వచ్చిందా? ఆ కిషోర్ని చూడగానే వాళ్ళిద్దరి చుట్టూ కోటగోడ కట్టేసింది. ఇంతమంది ఆడపిల్లల తల్లులో ఉన్నాం. ఒక్కళ్ళైనా ప్రయత్నం చేయలేకపోయాం. ఇంతకీ స్వర్ణ అదృష్టవంతురాలనుకో. ఆ అమ్మాయి అదృష్టం కంటే ఆ తల్లి సామర్థ్యమే ఎక్కువగా కనిపిస్తోంది నాకు. రాజ్యలక్ష్మి పాట ముగిసింది. పార్టీ కూడా అయిపోయింది. అప్పటికే కొంతమంది లేచి వెళ్ళిపోతున్నారు. స్వర్ణ రాజ్యలక్ష్మి దగ్గరకొచ్చి చెయ్యి పట్టుకుంటూ, ఆంటీ, థ్యాంక్ యూ. నా మాట తీసేయకుండా వచ్చావు. నిన్ను చూసే వరకు నాకు నమ్మకమే లేదు. చాలా బాగా పాడావు. మార్వలెస్ అంది. రాజ్యలక్ష్మి చప్పున స్వర్ణ భుజం మీద చెయ్యి ఆనిస్తూ, స్వర్ణ, అతనొచ్చాడా? ఎక్కడా? ఏడి? అంది ఆదుర్దాగా. ఎవరా ఆంటీ? స్వర్ణ విచిత్రంగా చూసింది. అదేమిటి, నువ్వు మర్చిపోయావా? అతనే స్వర్ణ, గోపాలం స్నేహితుడు. నువ్వు కూచిపూడి నుండి తిరిగొచ్చేటప్పుడు వాళ్ల ఊరు వెళ్ళి వచ్చానని చెప్పలేదు? వస్తానని చెప్పాడన్నావుగా. రాజ్యలక్ష్మి పెదవులు ఎందుకోగాని కంపిస్తున్నాయి. ఓ అతనా? అతని పేరు తేజ ఆంటీ. రాలేదు. తప్పకుండా వస్తాడని అనుకున్నాను. బహుశా అతనికి గుర్తులేదేమో. కుర్చీలు కూడా పంపలేదు. తర్వాత తీసుకొస్తాడేమో. వస్తే నాకు కబురు పంపడం మర్చిపోవుగా. నాకతన్ని చూడాలనుంది. స్వర్ణ కిలకిలా నవ్వింది. ఎందుకాంటీ? నేను వర్ణించి చెప్పబట్టేనా? దానికేం భాగ్యం. అతనొస్తే నేనే స్వయంగా నీ దగ్గరికి తీసుకొస్తాను. సరేనా? వద్దొద్దు, ఆ పని మాత్రం చెయ్యొద్దు. వస్తే నాకు ఫోన్ చెయ్యి, నేనే వస్తాను. నువ్వు ఆ ఊరు వెళ్ళొచ్చినట్టు అమ్మకి చెప్పావా? సంకోచంగా అడిగింది. ఏది? నేనా రోజు వచ్చేసరికి అమ్మ ఊరు వెళ్లే హడావుళ్ళో ఉంది. రాత్రే తిరిగొచ్చింది. చెప్పడానికి వ్యవధే లేకపోయింది. అలాగా? ఆవిడ నిట్టూర్చింది. నన్న పుట్టినరోజు పిలవడానికొచ్చినప్పుడు కూచిపూడి నుంచి తిరిగొస్తూ గోపాలం స్నేహితుని ఇంటికి వెళ్లిన సంగతి చెప్తుంటే ఆవిడలో సంతోషం సముద్రాలై పొంగినట్టయింది. ఆయా అక్కడే పుస్తకం చదువుతూ కూర్చునుండడం వల్ల రాజ్యలక్ష్మికి ఏమీ మాట్లాడే అవకాశం చిక్కలేదు. అతన్ని ఈ రోజుకి రమ్మనమని ఆహ్వానించానని, వస్తాడని చెప్పిన వార్త
ఆవిడలో ప్రాణం పోసినట్టయింది. అందుకే ఆ రోజు అక్కడికి రావాలని, పాట పాడాలని అడగ్గానే వెంటనే ఒప్పుకుంది. కాని ఆవిడ ఆశ నిరాశే అయింది. ఆనందం దుఃఖంగా మారిపోయింది. మమ్మీ, వెళ్దామా? కిషోర్ అక్కడికొచ్చాడు. ఇందిరెక్కడుందో చెప్పు. ఆంటీ వాళ్ళందర్నీ పంపిస్తూ హడావుడిగా ఉంది. నేను చెప్పొచ్చాను. పద. గుడ్ నైట్ డియా. స్వర్ణ భుజం మీద తట్టి చెప్పాడు. గుడ్ నైట్. ఉంటానాంటీ. రేపు వీలైతే రా స్వర్ణ. ఆ మాటలు మామూలుగానే ఉన్నా అర్థింపు ఉంది. స్వర్ణకెక్కడ వీలవుతుంది మమ్మీ? డాన్స్ ప్రాక్టీస్ చెయ్యాలి. మేం వెళ్లే టైం దగ్గరకొచ్చింది. ఇంకా షాపింగ్స్ అని బోలెడంతుంది. స్వర్ణ, రేపు 11 గంటలకల్లా వస్తాను. రెడీగా ఉండు. బజార్ వెళదాం అన్నాడు కిషోర్. అలాగే. రాజ్యలక్ష్మితో కలిపి కారు వరకు వెళ్లి సాగనంపింది. లోపల ఎక్కిన రాజ్యలక్ష్మికి కిషోర్ షాల్ తీసి భుజాల చుట్టూ కప్పాడు. అతని నటనని అసహ్యించుకోవడానికి ఓపిక లేనంత నిస్త్రాణగా కూర్చుని ఉంది ఆవిడ. ఆవిడ కూడా మనసు నిరాశ సముద్రంలో మునిగిపోతున్నట్టుగా ఉంది. బాలాజీరావు కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇందిరమ్మ అలవాటు ప్రకారం అతని పక్కన కాకుండా వెనక సీట్లో కూతురుతో కలిసి కూర్చుంది. పార్టీ ముగిసి అందర్నీ పంపి ఆఖరున ఇంటికి వెళ్లడానికి కారులో ఎక్కిన మరుక్షణమే కుతకుతలాడుతున్న అగ్నిపర్వతం ఒక్కసారి బద్దలైనట్టుగా కూతుర్ని నిలదీయడం ప్రారంభించింది. ఏం స్వర్ణ, నీకు నేను మీ నాన్న బతికున్నామనే సంగతి కూడా గుర్తు లేకుండా పోయిందా? ఆ కిషోర్ మీద అంత మోసు ఎక్కువైపోయిందేమిటి? ఏమిటి మమ్మీ? స్వర్ణ భయపడుతూ అడిగింది. పెళ్లి చేసుకోవాలనుకోవడం మీ ఇద్దరి ఇష్టమేనా? మా ప్రమేయం ఏమీ లేదా? నాకు తెలియదు మమ్మీ. కిషోర్ అలా చెప్పేస్తాడని అనుకోలేదు. నోర్మి, అబద్ధాలు చెప్పడం కూడా నేర్చావన్నమాట. చిలక పలుకులు నేను నమ్ముతానని అనుకున్నావా? నేను నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లిని. ఆ మాత్రం గ్రహించలేనని మర్చిపోకు. మీ ఇద్దరూ ముందే కూడా బలుక్కున్నారు. నాకు చెప్తే నేను ఏ అడ్డుపుల్ల వేస్తానో అని భయపడి ఊరుకున్నారు. చెప్పొద్దని కిషోర్ నీకు సలహా చెప్పుంటాడు. అది అక్షరాల పాటించావు. తల్లిదండ్రులని మోసం చేయడానికి నీకు సిగ్గులేదు? ఈ మధ్య నీకు ఇలాంటి విపరీత బుద్ధులు పుట్టాయేమిటి? నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా ఏనాడైనా ఒక చిన్న పని చేశావా నువ్వు? మీ నాన్న చెప్తూనే ఉన్నారు. నేనే వెర్రిదాన్లా గ్రహించుకోలేకపోయాను. నీకు నిజంగానే డాన్సర్నని కళ్ళు నెత్తికొచ్చాయి. చివరికి స్వంత తల్లిదండ్రులు కూడా లక్ష్యం లేకుండా పోయారు. ఆ కిషోర్ని చూసుకునేనా ఈ విరగబాటంతా? మమ్మీ. స్వర్ణ కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. నేను చేతగాని చవటననుకోకు. ఫారెన్ వెళ్ళడానికి అతను అందరి పాస్పోర్ట్లని ప్రయత్నం చేసి నాకు మీ నాన్నకి అసలు చేయకుండా ఇంకా రాలేదని బొంకుతున్నాడు. ఆ మాత్రం తెలుసుకోలేని వెర్రి వెంగళాయిలో అనుకుంటున్నాడు కాబోలు. అతని ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు. నేను మీ నాన్న ఇందాకే నిశ్చయం చేసుకున్నాం. నువ్వు ఫారెన్ టూర్ వెళ్ళడం లేదు. కిషోర్తో నీ పెళ్లి జరగదు. ఈ విషయం రేపే పేపర్లో ఇచ్చేస్తున్నాను. మమ్మీ. స్వర్ణ కళ్ళు పత్తికాయల్లా అయ్యాయి. నీకు 4 తీయటి మాటలు చెప్పి బాగా బుట్టలో వేసుకున్నాడు. మమ్మల్ని ఫూల్స్ చేయగలనని ధీమా పోతున్నాడు. మాతో లక్ష్యమే లేనట్టు ప్రవర్తిస్తున్నాడు. ఆ పొగరేమిటో నేను చూస్తాను. కారు సికింద్రాబాద్ దాటొచ్చి ట్యాంక్ బండ్ మీద రయ్యమని దూసుకుపోతోంది. బాలాజీరావు గారికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇందిరమ్మకి ఎక్కడ అవమానం జరిగినా ఆయనకి మనసులో ఆనందం ఉరకలు వేస్తుంది. తన మీద ఆవిడ చెలాయిస్తున్న పెత్తనాన్ని ఎదిరించలేక, ఆవిడ్ని ఏమీ చేయలేక లోపలే కసిని పెంచుకొని భరించే ఆయన నిస్సహాయత ఇలాంటి సమయాల్లో రాక్షసానందంగా మారుతుంది. తను చాలా తెలివిగలదాన్నని ఆవిడికి గొప్ప నమ్మకం, గర్వం. ఇలాంటి ఎదురు దెబ్బలు వెంటనే తగిలితే కాని ఆవిడ అహం తగ్గదని, మామూలు భార్యలా ప్రవర్తించదని ఆయన నమ్మకం. ఏమండి, అలా బెల్లం కొట్టిన రాయిలా ఊరుకుంటారే? నేనన్నమాట అవునని చెప్పరే? ఇందిరమ్మ భర్తని వెనక నుంచి కసిరింది. ఆయనకి వెంటనే ఏ మాట అవుననాలో తోచలేదు. ఫారెన్ పంపడానికి వీల్లేదన్న విషయం గుర్తుకొచ్చి, అంతే, ఈ పెళ్లి జరగదు, ఫారెన్ వెళ్లే పని లేదు, అది నేనేగా నీకు చెప్పింది అన్నాడు. కానీ మమ్మీ, ఇంత జరిగిన తర్వాత ఈ పెళ్ళి ఆగిపోతే బావుంటుందా? అందరూ ఏమనుకుంటారు? స్వర్ణ అర్థిస్తున్నట్టుగా అడిగింది. ఎవరా అనుకునేది? అనుకునే వాళ్ళందరినీ వెళ్ళి గంగలో దూకమను. నాకేం భయం లేదు. నాకు కావాల్సింది నీ భవిష్యత్తు. నువ్వు నిజంగా అదే కోరుకుంటే ఈ పెళ్ళి ఆపవు. నోర్మి, అతిగా వాక్కు. ఆ కిషోర్ నీకు చాలా నేర్పేళ్లా ఉంది.
అతన్ని 10 సార్లు ఈసడించుకు మమ్మీ. నువ్వసలు ఇదంతా ఎందుకు ప్రారంభించావు? మా ఇద్దరిని సినిమాలకి పార్టీలకి పంపి ఈ ఆకర్షణ ఎందుకు పెంచావు? అందరితో ముందే అతను నాకు కాబోయే భర్త అని ఎందుకు చెప్పావు? నువ్వు మాట్లాడమంటే మాట్లాడి వద్దంటే మానేయడానికి నేనేం కీ ఇచ్చిన బొమ్మనా? రోషంగా అడిగింది. ఇందిరమ్మ ఒళ్ళు మండిపోయింది. కూతురు ఇలా తనని నిలదీసి తప్పులు పడుతుందని కలలో కూడా అనుకోలేదు. కిషోర్ పక్షం వహించి తనకి ఓటమి కలిగించేట్టుగా తయారైంది. ప్రత్యర్థిగా మారిన వ్యక్తిని ఆవిడ ఒక్క నిమిషం కూడా భరించలేదు. ఆవేశంతో పూనకం వచ్చినట్టుగా అయిపోయింది. జేవురించిన ముఖంతో కఠినంగా చూస్తూ అంది. తలతిక్కగా మాట్లాడకు. అతని ఇలాంటి గోముఖ వ్యాఘ్రం అని నాకేం తెలుసు? తెలిసిన తర్వాత అతని ముసుగులాగి నిజరూపం బయట పెట్టకుండా ఉంటాననే అనుకుంటున్నావా? ఈ పెళ్ళి ఆగిపోతే నా పరువేం పోదు. అతని ప్రవర్తన గురించి నాకొచ్చిన ఆ ఆకాశరామన్న ఉత్తరం కూడా పేపర్ వాళ్ళకిస్తాను. స్వర్ణ కళ్ళు రెపరెపలాడాయి. కిషోర్ నీకు ముందుగానే చెప్పలేదనేగా నీకీ కోపం? రేపతన్ని నీకు క్షమార్పణ చెప్పమంటాను అంది. చాలా గొప్ప పని చేస్తావు. ఈ క్షణం నుంచి నువ్వు అతన్ని మర్చిపోవాలి. మాటలు గీటలు ఏవీ కుదరవు. అది జరగని పని మమ్మీ. ఎలా జరగదో నేను చూస్తాను. నీకిష్టం ఉన్నా లేకపోయినా మా పెళ్లి జరిగి తీరుతుంది. మెల్లని స్వరంతో దృఢంగా అంటుండగా హఠాత్తుగా చెంప చెళ్ళుమంది. స్వర్ణ ముఖమంతా అదిరినట్టు అవగా దెబ్బ తగిలిన చోట ఎడం చేత్తో పట్టుకొని అలాగే చూడసాగింది. కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నోరు సంభాళించుకుని ఎవరితో మాట్లాడుతున్నావో తెలివి తెచ్చుకో. జాగ్రత్త. డ్రైవ్ చేస్తున్న బాలాజీరావు కూడా ఉలిక్కి పడ్డట్టుగా నిటారుగా అయ్యాడు. ఇందిరమ్మ కూతురు ఒంటి మీద చేయి వేయడం కానీ ఇలా కర్కశంగా మాట్లాడడం కానీ ఆయన ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. స్వర్ణ కుడిచేయి చాచి హ్యాండిల్ మీద వేసింది. ఎన్నడూ తల్లి చేత దెబ్బతినడం కానీ తిట్లు తినడం కానీ ఎరగకపోవడంతో చాలా రోషంగా అవమానంగా అనిపించింది. ఆ క్షణంలో కారులో నుంచి దిగి ఆ చీకట్లో తల్లి కంటికి మళ్లీ కనిపించినంత దూరం పారిపోవాలి అనిపించింది. హ్యాండిల్ తిప్పడంతో డోర్ వదిలయింది. మరుక్షణంలో తలుపు తెరుచుకుని కిందకు దిగేసేదే. సరిగ్గా అదే సమయంలో కారు చౌరాస్తా దగ్గర మలుపు తిరిగి సెక్రటేరియట్ రోడ్డు వైపు మళ్ళింది. అసలే అయోమయంగా అయిన బాలాజీరావు ఎదురుగా భూతంలా వస్తున్న మిలిటరీ ట్రక్ని చూసి కంగారు పడి సడన్ బ్రేక్ వేసి కారుని కుడిపక్కకి రాంగ్ సైడ్ తిప్పేశాడు. స్వర్ణ వైపు అప్పటికే ఉన్న డోర్ బార్లా తెరుచుకుంది. విధి అనే రాక్షసి విసురుగా ఎగరేసిన బంతిలా స్వర్ణ శరీరం గాల్లోకి లేచినట్టుగా వెళ్లి పేవ్మెంట్ మీద పడింది. ఎదురుగా వస్తున్న కారుని తప్పించుకోవడానికి మిలిటరీ ట్రక్ కూడా వేగంగా అదే వైపుకి తిరగడంతో కారు మీదకి సూటిగా వచ్చేసింది. మరుక్షణంలో ఆ ప్రదేశంలో అంతా ఆకాశం పెళపెళా విరిగిపడినట్లు అయిన శబ్దంతో పాటు పేవ్మెంట్ మీద పడిన స్వర్ణ అమ్మా అని పెట్టిన కేక కూడా కీచుగా కలిసిపోయింది. డియర్ తేజ, నువ్వు వ్రాసిన ఉత్తరం అందింది. అవునరా, ఈ దారుణమైన సంఘటనతో నాకు సావిత్రికి కూడా మతిపోయినట్లే ఉంది. లేకపోతే అంత క్రితం 1 గంట మునుపు పార్టీలో అంత హుషారుగా తిరిగిన స్వర్ణ తల్లిదండ్రులకి మృత్యువు అంత దగ్గరలో ఉందని కాక ఆ ఇద్దరినీ చూడటం ఆఖరిసారి అవుతుందని కానీ మాలో ఏ ఒక్కరమైనా అనుకున్నామా? యాక్సిడెంట్ జరిగి ఇద్దరూ పోయారనే వార్త దావానలంలా వ్యాపించగానే ఇది విన్న ప్రతి ఒక్కరూ విస్తుపోతూ ఇదే మాట అంటున్నారు. నా మటుకు నేను ఆ రోజు ఇంటికొచ్చి బట్టలు మార్చుకుని పడుకున్నానో లేదో. ఇందిరమ్మ గారికి తెలిసిన ఒక ఆయన ఫోన్ వచ్చిందంటూ పరిగెత్తుకొస్తే హైదరాబాద్ నర్సింగ్ హోమ్కి వెళ్ళి నిర్జీవంగా ఉన్న ఆ ఇద్దరినీ చూసే వరకు నమ్మలేకపోయాను. ఆ దృశ్యం చూస్తుంటే ఇప్పటికి కూడా నా కాళ్లలో వణుకు వస్తూనే ఉంది. స్వర్ణకి ఈ 4 రోజుల నుంచి ఈ ఘోరం తెలియదు. నిన్ననే చెప్పాం. పిచ్చిదానిలా అయిందంటే నమ్ము. అబ్బా, ఆ ఏడుపు చూడలేం, వినలేం. పాషాణం లాంటి మనస్తత్వం గల మనుషుల్ని కూడా చివ్వున కళ్ళలో నీళ్లు తెప్పించేట్టుగా ఉంది ఆ దుఃఖం. నాకైతే స్వర్ణ మళ్ళీ మామూలు మనిషి అవుతుందా అనిపిస్తోంది. ఒకేసారి తల్లిదండ్రులిద్దరూ పోవడం ఎంత భయంకరం. వద్దురా బాబు, పగవాళ్లకు కూడా ఇలాంటి బాధ వద్దు అనిపిస్తుంది. ఇది సరే, ఇంతకంటే దారుణమైన వార్త ఇంకోటుంది. అది స్వర్ణకింకా తెలియదు. తెలియచేసే సాహసం మాలో ఎవ్వరికీ లేదు.
డాక్టర్ అసలు ఇప్పుడప్పుడే ఈ విషయం తెలియనివద్దని కూడా హెచ్చరించాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత మెల్లగా స్వర్ణ తనంతట తానే తెలుసుకోవడం ఉత్తమమని మేమందరం నిశ్చయించుకున్నాం. ఆ భయంకరమైన సత్యం ఏమిటో తెలుసా? స్వర్ణ ఎడమ కాలు ఫ్రాక్చర్ అయింది. ఆపరేషన్ చేశారు. కొద్ది రోజులు బాగా విశ్రాంతి తీసుకుని మందులు వాడితే నడకకి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ స్వర్ణ ఇక జీవితంలో మున్ముందు ఎప్పుడూ డాన్స్ చేయలేదు. తేజ, ఈ మనుషుల జీవితాలు ఎంత అల్పంరా! ఏ క్షణంలో భగవంతుడు జార విడిచిన గాజు వస్తువుల్లా ఎప్పుడు పగిలిపోతాయో తెలియదు కదా. నిన్న మొన్నటి వరకు దేదీప్యమానంగా వెలిగిపోయిన స్వర్ణ జీవితంలో ఎంత హఠాత్తుగా కారు చీకట్లు కమ్ముకున్నాయో చూడు. స్వర్ణకి వచ్చిన కష్టం ఇంతేననుకుంటున్నావా? ఆ ఇందిరమ్మ గారిది ఆర్థిక స్తోమత అంతా పైన పట్టారమేనన్న సంగతి కూడా బయటపడింది. ఇల్లు తాకట్టులో ఉందిట. బాలాజీరావు ఇందిరమ్మ పోయారని తెలియగానే ఆ అప్పు ఇచ్చిన ఆయనొచ్చి ఇల్లు తాళం వేసుకున్నాడు. ఆ ఇల్లు, స్వర్ణ నగలు అమ్మినా ఇంకా తీర్చవలసిన బాకీలు 25,30,000 పైగానే తేలుతోంది. మా ధైర్యం ఒక్కటే, స్వర్ణని ఎలాగూ కిషోర్ చేసుకుంటాడు కాబట్టి ఆ అమ్మాయి జీవితానికి ఇబ్బంది లేదు. లేకపోతే ఈ క్షణంలో స్వర్ణకి నిలవనీడ కూడా లేదనే మాట నిజం. స్వర్ణకి వచ్చిన ఈ కష్టాలు చూస్తుంటే దేవతలే ఈర్ష్యపడి ఈ విధంగా చేసి కసి తీర్చుకున్నారా అనిపిస్తోంది. నీకు ముఖ్యంగా ఈ ఉత్తరం ఎందుకు వ్రాస్తున్నానంటే, నీ విషయంలో నేనొక సాహసం చేశాను. నువ్వు నన్ను క్షమించాలి. నువ్వు సికింద్రాబాదులో ఉన్న దేశాయి కంపెనీ దగ్గర వసూలు చేసి ఉంచమన్న 1800 నేను వసూలు చేశాను. నువ్వు స్వర్ణ పుట్టినరోజుకి రాలేదు. అంతలో ఈ యాక్సిడెంట్ జరిగింది. స్వర్ణ మందులకి, స్పెషలిస్ట్ ఫీజులకి అర్జెంటుగా డబ్బు కావాల్సి వచ్చింది. కిషోర్ని అడగడానికి నాకు మొహమాటం వేసింది. ఇంట్లో నా దగ్గరున్న ఈ డబ్బు తీసుకుని ఖర్చు పెట్టేశాను. స్వర్ణ కోలుకున్న తర్వాత మెల్లగా ఈ సంగతి చెప్తాను. అప్పటి వరకు ఇది నువ్వు అప్పుగా భావించగలవు. నీకీ విషయంలో ఇబ్బంది కలిగించినట్టయితే క్షంతవ్యుణ్ణి. నీకు వీలైతే ఒక్కసారి రా, స్వర్ణని చూసి వెళుదువుగాని. స్వర్ణకి కలిగిన ఈ దురదృష్టం తెలిసిన అభిమానులందరూ తండోపతండాలుగా రావడంతో హాస్పిటల్ అధికారులు విసిగిపోయినట్టున్నారు. వచ్చే ఆదివారం స్వర్ణని డిశ్చార్జ్ చేస్తామని, ప్రమాదమైన స్థితి ఏం లేదు కాబట్టి ఇంటికొచ్చి వైద్యం చేస్తామని అన్నారు. స్వర్ణ బహుశా కిషోర్ ఇంటికి వెళుతుందనుకుంటాను. సావిత్రి నర్సింగ్ హోంలో స్వర్ణ దగ్గరే ఉంటుంది. నీకు నమస్కారాలని వ్రాయమంది. స్వర్ణకి ఈ ప్రమాదం వచ్చింది. ఇక డాన్స్ చేయలేదని అంటున్నారు. పరిస్థితులు కూడా చాలా మారాయి. భవిష్యత్తు కూడా అయోమయంలో పడింది. నీతో ఒక్కసారిగా ఈ గొడవంతా మాట్లాడి నా మనసు తేలికపరుచుకోవాలని ఎంతగానో ఉంది. ఇట్లు గోపాలం. షెడ్లో పార్టిషన్ అవతల బొమ్మలు సర్దుతూ మెల్లగా కబుర్లాడుతున్న ఆడవాళ్ల కంఠాలు వినిపిస్తున్నాయి. దూరంగా రంపపు మిల్లు ధన్ధన్లాడుతున్న ధ్వని కూడా వినిపిస్తోంది. యువతల పక్క దూరంగా కొండల మధ్య నుంచి వేగంగా దూకుతున్న కొండవాగు ధ్వని కూడా బిగ్గరగానే ఉంది. కాని ఆ పూట పోస్టు తెచ్చి అక్కడ పడేయగానే వాటిలో గోపాలం దస్తూరి చూసి మిగతా వాటివైపు చూడకుండా ఆ కవరు చించి ఉత్తరాన్ని 1-2 సార్లు చదువుతున్న తేజ చుట్టుపట్ల జరుగుతున్న శబ్దాలేవి చెవికి వినిపించినట్లుగా ఆ ఉత్తరంలో లీనమైపోయాడు. గోపాలం రాసిన ఉత్తరంలోని విషాదం అంతా క్రమంగా అతని గుండెల నిండా వచ్చి ఆవరించుకున్నట్టుగా అనిపించసాగింది. కుర్చీలో వెనక్కి ఆనుకుని ఉత్తరం మరోసారి పరిశీలిస్తున్న అతని కళ్ళు, వీలైతే ఒక్కసారి రా, స్వర్ణని చూసి వెళుదువుగాని అన్న వాక్యాల మీదనే మాటి మాటికి వెళ్ళి నిలుస్తున్నాయి. అతని వేళ్లు ఆ వాక్యాలని చూడడం ఇష్టం లేనట్టుగా ఆ ఉత్తరాన్ని మడతలు పెట్టి విప్పసాగాయి. ఎవరని వెళ్తాడు తను? బంధువుగానా? స్నేహితుడిగానా? ఏ బాంధవ్యంతో ఆ అమ్మాయికి వచ్చిన కష్టానికి సానుభూతి చూపిస్తాడు? ఈ మనసుకి ఇంత బుద్ధి లేదే. ఎక్కడో ఎవరికో ఏదో ఆపద వస్తే తనకెందుకింత బాధ? ఆ అమ్మాయికి అయిన వాళ్ళు, ఓదార్చగలిగిన వాళ్ళు, ఆదుకునేవాళ్ళు, అండగా నిలబడేవాళ్ళు అంతా దగ్గరగా ఉండనే ఉన్నారు. తను వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే. వచ్చాడని సంతోషించేవాళ్ళు లేరు, రాలేదని బాధపడేవాళ్ళు అసలే లేరు. అసలు తనలో ఇంత బలహీనత ఎప్పుడు ప్రవేశించింది?
తాతయ్య దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణ, నిగ్రహం ఏమైపోయాయి? ఆ రోజు కూడా అంతే. స్వర్ణ పుట్టినరోజైన మర్నాడు పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో స్వర్ణ తల్లిదండ్రులతో వస్తున్న కారు మిలిటరీ ట్రక్ని ఢీకొని అతి దారుణంగా జరిగిన ఆ ప్రమాదంలో ట్రక్ డ్రైవరు ఇందిరమ్మ, బాలాజీరావు అక్కడికక్కడే మరణించారని, ఆ భగవంతుని చిద్విలాసంలా స్వర్ణ ఎలా తప్పించుకుందో, పేవ్మెంట్ మీద స్పృహలేని స్థితిలో పడి ఉందని, నర్సింగ్ హోంలో చేర్చారని, ఇంకా స్పృహ రాలేదని వ్రాసిన వివరాలు చదువుతుంటే పేపర్ పట్టుకున్న చేతులు ఎలా వణికాయి. ఎంత నిశ్చేష్టుడయ్యాడు తను. ఆ నిమిషం నుంచి హైదరాబాద్ వెళ్లాలని ఆరాటపడుతున్న మనసుని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ, అది అదుపు తప్పుతుంటే తన మీద తనే చిరాకు పడుతూ గడిపాడు. కాని గోపాలానికి ఉత్తరం రాయకుండా ఉండలేకపోయాడు. దానికి గోపాలం దగ్గర్నుంచి వచ్చిన జవాబే ఈ ఉత్తరం. ఇది చదవగానే అతని మనసులో చిరాకు పోయి దాని స్థానంలో అశాంతి ప్రారంభమైంది. స్వర్ణకి నేనెవరూ కాకపోతేనే? ఒక్కసారి చూసొస్తే ఏమవుతుంది అనే ఆరాటం మొదలైంది. ఆ చూడడానికి వెళ్లేవాళ్లంతా ఆ అమ్మాయిని ఆదుకోవడానికే వెళుతున్నారా? వాళ్ల అభిమానం వాళ్లది. ఆ ఆదుర్దాన్ని ఎవరు కాదంటారు? నిజమైన అభిమానానికి మించిన బంధుత్వం గాని, స్నేహం గాని ఇంకేముంటుంది? తేజ కుర్చీలో నుంచి లేచి కిటికీ దగ్గరకొచ్చి నిలబడ్డాడు. దూరంగా కొండవాగు ఇది వరకు ఎన్నడూ చూడనంత వేగంగా, దాన్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేనట్టుగా క్రిందకి ఉరుకుతోంది. కనీసం అతని కళ్ళకి అది అలా కనిపిస్తోంది. స్వర్ణని చూడడానికి వెళ్లడమా మానడమా అన్నదానికి ఇంత తటపటాయింపు దేనికి? అసలు ఏ విషయమైనా ఖచ్చితంగా ఆలోచన చేసి మరు నిమిషంలో నిర్ణయం ఏమిటో తేల్చేసే ఆ దృఢ నిశ్చయం, మనోబలం ఏమైపోయాయి? ఆ అమ్మాయికి తనేమీ కాకపోవచ్చు, కానీ ఆ అమ్మాయి తనకేం కాదా? కాదనే తిరస్మృతి ఉంటే ఈ గుంజాటనే ఉండదుగా. అబ్బాయి గారు, మా పని అయిపోయింది, మేం వెళ్ళిపోతున్నాం. ఇంతలో ఒక నల్లటి యువతి వచ్చి తాళం చెవుల గుత్తి తెచ్చి అక్కడ పెట్టింది. ఉలిక్కి పడినట్లుగా ఆయన తేజ ఇటు తిరిగి తల ఊపాడు. టేబుల్ మీద తాళం చెవులు ఉంచుతున్న ఆ అమ్మాయి అక్కడ ఉన్న పేపర్ని, అందులో ఉన్న స్వర్ణ ఫోటోని చూస్తూ, అబ్బాయి గారు, కారు గుద్దుకుని ఈ అమ్మా నాన్న చచ్చిపోయారా అని అడిగింది. అవును లక్ష్మి. ఎవరు చెప్పారు నీకు? ఫకీర్ చెప్పాడంట. ఆడోళ్లంతా అనుకుంటున్నారు పాపం. ఆ రోజు మీరు పెళ్లికి తీసుకొస్తే మేం చూశాంగా, అస్సలు గర్వం లేదు. శానా మంచి అమ్మాయిలా ఉంది. మంచోళ్ళకే దేవుడు కష్టాలు పెడతాడు అనుకుంటూ వెళ్ళిపోయింది. తేజ టేబుల్ దగ్గరికి తిరిగొచ్చాడు. చేతిలో ఉత్తరం లాల్చీ జేబులో పెట్టుకుని టేబుల్ మీద పడి ఉన్న మిగతా పోస్ట్ ఒక్కొక్కటి తీసి చూడసాగాడు. వాటిలో తాతగారి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం కూడా ఉంది. తేజ చప్పున ఆ కవర్ తీసుకుని చించి ఉత్తరం చదువుకోసాగాడు. అందులో ఇలా ఉంది: హైదరాబాద్, జానకి కుటీరం. చిరంజీవి తేజాకి ఆశీస్సులతో తాతయ్య వ్రాయునది. నేను స్వాముల వారితో ఈరోజే ఇక్కడికొచ్చాను. రేపటి నుంచి శంకర మఠంలో పూజలున్నాయి. ఆదివారంతో పూర్తవుతాయి. సోమవారం నాడు ఇక్కడి నుంచి మేం ఉత్తర దేశం పాదయాత్ర వెళుతున్నాం. మళ్ళీ ఇప్పట్లో నిన్ను చూడడం వీలవదు. కాబట్టి నువ్వు ఈ ఉత్తరం చూచిన వెంటనే బయలుదేరి రావాలెను. రత్తమ్మని అడిగానని చెప్పు. ఏసోబుకి మిగతా అందరికీ ఆశీస్సులు. ఇట్లు తాతయ్య. ఉత్తరం చదివిన తేజ పెదవి కొరుక్కుంటూ చాలాసేపు అలాగే నిలబడిపోయాడు. తాతయ్య, రా తేజ, కూర్చో. తేజ తాతగారి దగ్గరగా వచ్చి క్రింద పరచి ఉన్న తివాచీ మీద కూర్చున్నాడు. ఇంటి దగ్గర అందరూ బాగున్నారా? అత్తయ్య వాళ్ళ కబుర్లేంటి? అత్తయ్యకి ఒంట్లో బాగాలేదు. లేకపోతే తను కూడా నిన్ను చూడ్డానికి వచ్చేది. ఏమిటి సుస్తి? ఎప్పటిదే. బాగా నీరసపడిపోయింది. ఇంతలో కాషాయ బట్టలు ధరించిన ఒక అతను వచ్చి మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు అని చెప్పటంతో తాతగారు వెంటనే లేచి వెళ్లారు. తేజ నిట్టూర్పు విడిచాడు. తాతగారి ఉత్తరం అందగానే మేనత్తను కూడా తీసుకుని హైదరాబాద్ రావడానికి రాజమండ్రి వెళ్ళాడు. ఆవిడ లేవడం లేదు. 4 లంకణాలు. మంచానికి అంటుకుపోయినట్టుగా ఉంది. ఆవిడకి అప్పుడప్పుడు సడన్గా ఇలా అనారోగ్యం చేయడం సంవత్సరాల తరబడి నుంచి వస్తున్న అలవాటే. ఆవిడ్ని వదిలి రాలేక
అతను తటపటాయిస్తుంటే, నాన్నని నువ్వైనా చూసిరా అంటూ బలవంతం చేసి పంపింది. తేజ ఈ ఉదయమే హైదరాబాద్ వచ్చాడు. తాతగారు స్వాముల వారితో బస చేసిన జానకీ కుటీర్ ఎవరో రాజాగారిది. కాషాయ వస్త్రాలు ధరించి పనుల మీద హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్న శిష్యులు చాలామంది ఉన్నారు. వారు స్వాముల వారిని చూడడానికి వచ్చిన జనాన్ని సర్ది కూర్చోపెట్టడం, లోపలికి పంపడం చేస్తున్నారు. అక్కడ వరండాల్లో కూర్చుని ఉన్న చాలామంది వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి తర్క వితర్కాలు జరుపుతున్నారు. వారిలో కలిసి ఉన్న తాతగారు తేజాని చూడగానే, వచ్చావా అన్నట్టు తల ఊపి ఊరుకున్నారు. జనసమ్మర్దం కాస్త తగ్గిన వేళ చూసుకుని తేజ తాతగారి దగ్గరికి రాబోయాడు. ఆయన భోజనాలు కాని తర్వాత మాట్లాడుదాం అని వెళ్ళిపోయాడు. పెళ్లి భోజనాల్లా బారులు తీర్చి అరిటాకులు పరిచారు. వాటిల్లో అందరికీ పిండి వంటలతో ఘుమఘుమలాడుతున్న భోజనం వడ్డించారు. భోజనాలు అవగానే తాతగారితో మాట్లాడవచ్చుననుకున్న తేజాకి అప్పుడు కూడా నిరాశే ఎదురైంది. ఆయన చుట్టూ మనుషులు మూగి ఉన్నారు. వాళ్లు ధర్మోపదేశంలో ఉన్న సూక్ష్మ సందేహాల గురించి చర్చించుకుంటున్నారు. వాళ్ల మధ్య నుంచి ఆయన్ని పిలవడం అసంగతంగా తోచింది. తేజ అక్కడే ఉన్న ఒక స్తంభానికి ఆనుకుని నిలబడ్డాడు. తర్క వితర్కాలు పూర్తయినాయి. మీమాంస అంతమైంది. అందరూ ఎవరి దోవనవారు వెళ్ళిపోయారు. అప్పటికి 4 గంటలు కావస్తోంది. అందరూ వెళ్ళగానే తేజ ఆయన దగ్గరకొచ్చి కూర్చున్నాడు. ఆయన మాట్లాడ్డం మొదలుపెట్టాడో లేదో ఇంతలో ఎవరో వచ్చి రమ్మంటున్నారంటూ తీసుకెళ్లాడు. ఇక మళ్ళీ ఇప్పుడప్పుడే కనిపిస్తాడో కనిపించడో. తేజ అనుమానంగా లోపలికెళ్ళి ద్వారం వైపు చూస్తుండగా ఎక్కువ సమయం కాకుండానే ఆయన తిరిగి వచ్చి యథాస్థానంలో కూర్చున్నారు. ఎలా ఉన్నావు? ఊళ్ళో సంగతులేంటి? కుశల ప్రశ్నలు అడిగారాయన. ఇంటికి వెళ్దాను రా తాతయ్య. నేను వ్రాసిన ఉత్తరం నువ్వు సరిగ్గా చదవలేదా? స్వాముల వారితో ఉత్తర దేశం పాదయాత్ర వెళుతున్నానని వ్రాశానుగా. ఈ వయసులో నువ్వు తట్టుకోగలవా? పండిన పండు ఎక్కడున్నా రాలిపోతుందిరా. దానికి రాయి దెబ్బ తగలక్కర్లేదు, సుడిగాలి వీచనవసరం లేదు. నిజం చెప్పాలంటే మీ నాన్న పోయినప్పటినుంచి ఈ జీవితాన్ని శవవాహకుడిలా ఎప్పుడెప్పుడు ఈ భారం వదిలించుకుంటానా అన్నట్టుగా భరిస్తూ వచ్చాను. నువ్వు లేకపోతే ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేననిపిస్తోంది. అందులో 3 నెలలు నేనెలా భరించగలను? ఇన్నాళ్ళు ఎలా ఉన్నావురా? ఇది వేరు. ఏ రోజుకు ఆ రోజు తిరిగి వస్తావనే ఆశతో చూశాను. అదీ కాకుండా నువ్వు వెళ్ళిన ఊళ్ళు నేను రాలేనంత దూరం కాదు. ఇంత క్రితం స్వాముల వారి శిష్యుడు ఒక ఆయనతో ఈ ప్రయాణం గురించి చెప్తున్నాడు. మీ యాత్రలో ఋషికేశ్, బద్రీనాథ్ కూడా ఉన్నాయట కదా. ఉత్తర దేశంలో పుణ్యక్షేత్రాలన్నీ ఉన్నాయి. అతను తల అడ్డంగా ఊపాడు. వద్దు తాతయ్య, వద్దు. అంత దూరం నువ్వు వెళ్ళొద్దు. నీకంతగా అవి చూడాలని ఉంటే నేను వెంట ఉండి తీసుకెళ్తాను. ఇప్పుడు మాత్రం వద్దు, రానని ఆయనకు చెప్పేయి. అతని కంఠం వణికింది. అతని మనోస్థితి అర్థం చేసుకున్నట్టుగా ఆయన చేయి ఎత్తి అతని వీపు మీద ఆనించారు. నేను వెళుతున్నది వాటిని చూడాలనే ఆశతో, కోరికతోనట్రా? నేనసలు ఇంటికి దూరంగా ఉండాలనుకుంటున్నది నీకోసమే. నేను బాగా ఆలోచించే ఈ నిశ్చయానికొచ్చాను. తాతయ్య, అతను చివ్వున తలెత్తాడు. నీ మాట కాదంటున్నానని మనసు కష్టపెట్టుకోకు. బ్రతికుండగానే నువ్వు నీ ఒంటరితనం భరించడం నేర్చుకుంటే నేను పోయిన తర్వాత అది నిన్ను బాధించదు తేజ. నీకు గుర్తుందో లేదో, నీ చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన చెబుతున్నాను విను. నీకు చిన్నప్పుడే మన ఇంట్లో ఎలుకలు పట్టడానికి వచ్చే నల్లపిల్లి అంటే చాలా భయం ఉండేది. ఒకసారి ఎప్పుడో నిద్రలో నువ్వు దాహం వేసి మంచినీళ్ల కోసం లేచి కూర్చున్నప్పుడు అది కిటికీలో నీ ఎదురుగా కూర్చుని కనిపించింది. నల్లటి ఆ రూపు, పచ్చటి కళ్ళు చూసి నిద్రమత్తులో నువ్వు దెయ్యం దెయ్యం అంటూ బిగ్గరగా అరిచావు. ఆ రోజు నుంచి నీకది కలలో రావడం ప్రారంభించింది. ఒంటి నిండా చెమటలు కారుతుండగా నిద్రలో లేచి నా మెడని కౌగిలించుకునేవాడివి. అది పిల్లిరా నాయనా, ఏమీ చెయ్యదు, నువ్వు కొట్టి చూడు, పారిపోతుంది అని నచ్చ చెప్పడానికి ఎంతో చూశాను. కానీ నీ పసిమనసుకి ఆ మాట ఎక్కలేదు. రాత్రిపూట నువ్వు నిద్ర మానేశావు, చిక్కిపోవడం ప్రారంభించావు. నన్ను నీ దగ్గర్నుంచి కదలవద్దని ఏడ్చేవాడివి. చివరికి ఆ నల్లపిల్లిని గురించి నీ భయం పోగొట్టడానికి నేనొక ఆలోచన చేశాను. నీ మంచం వెనక గోడ మీద ఎలుక బొమ్మను ఒకదాన్ని తాడుకి కట్టి వేలాడదీశాను.
ఆ నల్ల పిల్లిని పట్టుకొచ్చి నువ్వు చూడకుండా నీ మీద గిరాటేసి అక్కడే ఉన్న బీరువా చాటుకి తప్పుకున్నాను. పిల్లిని చూడగానే కేకలు పెట్టావు, అరిచావు, భయంతో వణికావు. పిల్లి గోడ మీద ఉన్న ఎలక దగ్గరికి వెళ్ళడానికి నీ మంచం మీద ఎక్కసాగింది. నువ్వు అరుస్తూ దాని మంచం ఎక్కనీయకుండా కొట్టసాగావు. చివరికి దానికి దెబ్బ తగిలి కుయీమంటూ తోక ముడుచుకుని కుంటుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేనప్పుడు నీ మంచం దగ్గరకొచ్చి ఏం తెలియనట్టుగా, ఏమిట్రా బాబూ అని అడిగాను. ఒంటి నిండా చెమటలు కారుతున్నా నవ్వుతున్న ముఖంతో నా మెడ చుట్టూ చేతులు వేస్తూ, అది నిజంగా పిల్లే తాతయ్యా, నేను దిండుతో కొట్టాను, పోయింది అన్నావు. నేను వెళ్ళి పిల్లిని పట్టుకొచ్చి ఎలక బొమ్మను చూసి అది తినాలని పిల్లి ఆరాటపడుతుంటే అందకుండా చేశా. ఇద్దరం పకపక నవ్వాం. ఆ పూటతో దెయ్యం గురించి నీ భయం పోయింది. రాత్రిళ్ళు నిశ్చింతగా నిద్రపోవడం ప్రారంభించావు. నీ ఆరోగ్యం చక్కపడింది. ఇప్పుడిదంతా ఎందుకు తాతయ్య? అంతకంటే పెద్ద పిల్లి ఇప్పుడు ఒంటరితనం అనే పేరుతో నిన్ను భయపెడుతోందిరా. దాన్ని నువ్వు ఎదుర్కోవడం మానేసి కళ్ళు మూసుకుని నా వైపు తిరిగి నా నీడలో ముఖం దాచుకోవాలని అనుకుంటున్నావు. ఇది వద్దంటున్నాను. నా మాట విని నువ్వు పెళ్లి చేసుకో. ఒకళ్ళిద్దరు పిల్లలు పుడితే. వద్దు తాతయ్య, ఆ మాట నాకు చెప్పకు. ఎందుకొద్దురా? పెళ్ళైతే ఆ రాబోయే వ్యక్తి కాని వాళ్ల తాలూకు వాళ్ళు గాని ఎప్పుడైనా నా తల్లిదండ్రుల సంగతి ఎత్తి అవహేళన చేస్తే నేను భరించలేను. అతని ముఖం ఉద్రేకంగా మారింది. అదుగో, ఆ వ్యామోహమే వద్దంటున్నాను. దాన్నుంచే నిన్ను బయటపడమంటున్నాను. అంటే అనని, నీకెందుకు బాధ? లోకం నోరు మనం ఆపగలమా? మన జీవితాన్ని మనం ఇష్టం వచ్చిన రీతిగా మలుచుకునే హక్కు మనకి ఎలా ఉందో దాన్ని విమర్శించే అధికారం లోకానికి కూడా అంతే ఉంది. అయినా ఈ ప్రపంచంలో ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు సరిగ్గా లేనివాళ్లు లేరు? వాళ్లంతా నీలాగా పెళ్ళిళ్ళు వద్దంటున్నారా? నేను పడినంత బాధ వాళ్ళు పడకపోవచ్చు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి అనే అహం కూడా నువ్వు వదులుకోవాలి. సరే తాతయ్య, ఇంటికి వెళ్దాం, బయలుదేరు. రానురా. నీకు పెళ్లి నిశ్చయం అయిందని మీ అత్తయ్య చేత ఉత్తరం రాయించు. అది చూడగానే ఎక్కడున్నా వస్తాను. నువ్వు ఆ మాట అంటే ఇప్పుడే ఆ బజార్లోకెళ్ళి కనిపించిన పిల్లతో స్థిరం చేసుకొస్తాను. నువ్వు ఇంటికి రావడానికి నాకు పెళ్ళి అవ్వాలి అనేది షరతు అయితే నేను ఒప్పుకుంటాను తాతయ్య. ఆయన నవ్వారు. నా షరతు తీర్చడం కోసం నీ మనసుని నువ్వు మోసం చేసుకుంటావన్నమాట. పెళ్ళి నా షరతు కోసం కాదురా, నీ కోసం నువ్వు చేసుకోవాలి. నీ ఒంటరితనం నీ మెడలో గుదిబండలా తయారైంది. దాన్ని వదిలించే పిల్ల నీకు భార్యగా రావాలి. కాదు, నువ్వే ఆ అమ్మాయిని వెతుక్కోవాలి. ఇదే నేను నీకు చెప్పే ఆఖరి మాట. ఇంతలో పాంకోళ్ల శబ్దం అయింది. తాతగారు మాట ఆపి గుమ్మం వైపు చూశారు. తేజ కూడా తల తిప్పి అటువైపు చూశాడు. స్వాములవారు బయటకొచ్చారు. ఆయన్ని చూడగానే తాతగారు లేస్తుంటే తేజ కూడా లేచాడు. తాతగారు ఆయన దగ్గరికెళ్లారు. వరండాలో అక్కడక్కడా ఉన్న జనం చప్పున వచ్చి వాళ్ల చుట్టూ మూగారు. స్వాములవారు, ఆయన వెంట తాతగారు, మరికొంతమంది శిష్యులు వరండా మెట్లు దిగి పందిరిలో నుంచి వెళ్ళిపోతుంటే స్తంభం మీద చెయ్యి ఆంచి నిలబడిన తేజ వారివైపే చూస్తూ అలాగే నిలబడిపోయాడు. అతని కళ్లలో బాధ, భయం, ఒంటరితనం రెపరెపలాడుతున్నాయి. తాతగారు మాట అంటే వెనక్కు తగ్గని మనిషి అని అతనికి బాగా తెలుసు. తేజ తాతగారు స్వాముల వారితో కలిసి ఎక్కడికో వెళ్ళిపోగానే జానకి కుటీర్లోంచి బయటకొచ్చి బస్టాండ్ దగ్గర నిలబడ్డాడు. ఎంతసేపు ఎదురు చూసినా బస్సు రాలేదు. అతను మెల్లిగా నడక సాగించాడు. ఒక పర్లాంగు నడిచాడో లేదో, పరధ్యానంగా తల వంచుకుని వెళుతున్న అతని పక్కన టాక్సీ ఒకటొచ్చి రైన ఆగింది. అందులో నుంచి గోపాలం దిగాడు. ఒరేయ్, ఎప్పుడొచ్చావురా నువ్వు అని ఆదుర్దాగా పలకరించాడు. తేజ క్లుప్తంగా తాతగారి సంగతి చెప్పడం ప్రారంభించాడు. టాక్సీలో వెళుతూ మాట్లాడుకుందాన్రా, చేయి పట్టి లాక్కెళ్ళాడు. టాక్సీలో బుట్ట నిండా యాపిల్స్, బత్తాయిలు ఉన్నాయి. గోపాలం సీటు మీద ఉంచిన ఫ్లాస్క్ తీసుకుని చేత్తో పదిలంగా పట్టుకున్నాడు. అతను వాటిని స్వర్ణ కోసం నర్సింగ్ హోంకి తీసుకెళ్తున్నానని చెప్పగా విన్న తేజ తనని అక్కడెక్కడైనా బస్టాండ్లో దించమని కోరాడు. అదేంటి, నువ్వు స్వర్ణం చూడ్డానికి రావా అన్నాడు గోపాలం. ఇప్పుడు రాను, ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను
ఇంకోసారి నీకోసం స్వర్ణ ఇలాగే సుస్తీగా ఉంటుందనుకున్నావా? నా మనసు బాగాలేదు గోపాలం. అందుకే కాసేపు నాతో ఉండమంటున్నాను. అత్తయ్యకి ఒంట్లో బాగోలేదురా గోపాలం. నేను ఈ రాత్రికి వెళ్ళిపోవాలి. నిన్ను ప్రయాణం ఆపుకోమని అనడం లేదే. ట్రైన్ రాత్రి 10 గంటలకి. నేనే స్వయంగా ఎక్కిస్తాను. సరేనా? అయినా నీ పిచ్చిగాని ఈ ఊరొచ్చి కనిపించకుండా వెళితే సావిత్రి ఊరుకుంటుందా? తేజాకి నిజమే అనిపించింది. అయితే ఇంటి తాళం చెవివ్వు, మీ ఇంటి దగ్గరుంటాను అన్నాడు. మేమింటికి ఎప్పుడొస్తామో మాకే తెలీదు. రేపు స్వర్ణని డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆ బిల్స్ అవి తయారు చేయించాలి. ఇక మాట్లాడుకో అన్నాడు గోపాలం. గోపాలం, నీ చాదస్తం గాని నేనొచ్చి మాత్రం ఏం చేయగలను? ఆవిడ దుఃఖం మరింత ఎక్కువ చేసి బాధ పెట్టడం తప్ప. తేజ నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు. అరే ఇడియట్, నువ్వసలు ఈ ఊరు రాకపోతే పర్వాలేదు. వచ్చి చూడకుండా వెళితే మాత్రం మర్యాదగా ఉంటుందిరా. రేపెప్పుడైనా స్వర్ణకి తెలిసిందనుకో, బావుంటుందా? ఎవరో తెలియని వాళ్లే వచ్చి చూసెళ్తుంటే తాను మీ ఊరు కూడా వచ్చింది కదా, నువ్వు చూడకుండా వెళ్తావా? అసలు నువ్వు చూడనని ఎలా అంటున్నావో నాకే ఆశ్చర్యంగా ఉంది. నీది ఇంత రాతి గుండె అని నాకు తెలియదు సుమి. తేజ మౌనంగా ఊరుకున్నాడు. ఇద్దరూ టాక్సీలో వెళుతున్నారు. టాక్సీ హైదరాబాద్ నర్సింగ్ హోం ముందొచ్చి ఆగింది. గోపాలం టాక్సీ డబ్బులు చెల్లించి పళ్లబుట్ట, ఫ్లాస్క్ తీసుకుని లోపలికి నడిచారు. 2వ అంతస్తులో మెట్లెక్కి వెళ్ళగానే 3వ గదిలో ఉంది స్వర్ణ. గోపాలం వాళ్ళు వెళ్లేసరికి అతిథులెవరూ లేరు. స్వర్ణ, ఎవరిని తీసుకొచ్చానో చూడు. గోపాలం లోపలికి రాగానే అన్నాడు. స్వర్ణ మంచానికి తలవైపు ఎత్తుగా దిండుకి ఆనుకుని కూర్చునుంది. సావిత్రి వెనక నిలబడి మెల్లగా జుట్టు దువ్వుతోంది. ఎవరు? నిరాసక్తిగా అడిగింది. తేజ గుమ్మానికున్న పరదా తొలగించుకుని లోపలికి అడుగుపెట్టాడు. మంచం మీద కాలికి కట్టుతో, పాలిపోయిన ముఖంతో జుట్టుని 2 పాయలుగా విడదీసి ఒక పాయ వెనక్కి లాగి సావిత్రి దువ్వుతుంటే 2వ పాయని ముందుకు వేసుకుని వేళ్లతో మెల్లగా సరిచేసుకుంటూ కూర్చున్న స్వర్ణ తేజాని చూడగానే చటుక్కున లేవబోతుంటే వెనక నుంచి సావిత్రి చప్పున 2 భుజాల మీద చేతులు వేసి అదిమి ఆపుతూ, స్వర్ణ జాగ్రత్త అంది. స్వర్ణకి మరు నిమిషంలో లేవలేని తన స్థితి గుర్తుకొచ్చి కళ్ళు అశ్రుపూరితాలైనాయి. 2 చేతుల్లో ముఖం దాచుకుని ఒక్కసారి నిలువెల్లా వచ్చిన ఆ దుఃఖాన్ని చూస్తూ నిస్సహాయంగా నిలబడడం మినహా ఆ గదిలో ఉన్న మిగతా ఆ ముగ్గురూ ఏమీ చెయ్యలేకపోయారు. సావిత్రి తిరిగొచ్చి స్వర్ణ తలని గుండెల దగ్గర అదిమి పట్టుకుంటూ, స్వర్ణ, స్వర్ణ, నిన్నే, ఊరుకు అంటూ అనునయించింది. అందుకే నేను రానన్నాను మెల్లగా అన్నాడు తేజ. చూసావా ఆయనేమంటున్నారో? నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే వెళ్ళిపోతారుట. కూర్చోండి అన్నయ్య. సావిత్రి అక్కడున్న కుర్చీ తేజ కోసం జరిపింది. తేజ కూర్చున్నాడు. కొద్దిసేపటికి సావిత్రి అనునయించగా వెల్లువ తీసేసినట్టుగా స్వర్ణ ఏడుపు తగ్గింది. మీరు కూర్చుని మాట్లాడుతూ ఉండండి. నేను కిందకెళ్ళి క్యాషియర్తో బిల్స్ తయారు చేసి ఉంచమని చెప్పొస్తాను. గోపాలం వెళ్ళాడు. రేపిక్కడి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు అని చెప్పింది సావిత్రి. విన్నాను. తల ఊపాడు తేజ. మా ఇంటికి తీసుకెళ్తాను రమ్మంటున్నాను. స్వర్ణే ఒప్పుకోవడం లేదు. కిషోర్ ఇంటికి తీసుకెళ్తాడు అనుకున్నాం. అతను ఈ రోజులేవో మంచి కావుట. స్వర్ణ పిన్ని ఇంట్లో ఉండి మంచి రోజు రాగానే రమ్మంటున్నాడు. అలాంటప్పుడు మీ ఇంట్లోనే ఉండొచ్చుగా. నా కోసం ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది కాకుండా నాకెవరైనా ఫోన్ చెయ్యాలంటే సావిత్రి వాళ్ళకి ఫోన్ లేదు, పిన్ని వాళ్లకుంది. అందుకని కిషోర్ అక్కడ ఉండమన్నాడు అంది స్వర్ణ. సావిత్రి, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? ఆ ప్రసంగం మార్చటం కోసం అడిగాడు తేజ. సావిత్రి లేచి వెళ్ళి కూజాలో నుంచి గాజు గ్లాసులోకి వంపి తెచ్చిచ్చింది. ఇంతలో ఆయా గదిలోకి తొంగి చూస్తూ, సావిత్రమ్మగారు, మీకు ఫోన్ వచ్చింది అని చెప్పింది. ఇప్పుడే వస్తాను అని సావిత్రి వెళ్ళిపోయింది. తేజ మంచినీళ్లు తాగి గ్లాస్ చేతిలో పట్టుకున్నాడు. ఇద్దరికీ ఏం మాట్లాడాలో తోచనట్లుగా గదిలో చిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది. కాలు చాలా బాధగా ఉందా? తేజ మెల్లగా అడిగాడు. స్వర్ణ కాలువైపు చూసుకుంటూ తల ఊపింది. దించుకున్న ఆ ముఖంలో మళ్లీ బొటబొట కన్నీళ్లు జారాయి. స్వర్ణ, ఒక్క మాట మీకు గుర్తు చేయనా? ఏమిటది? మీరు మా ఊరు వచ్చినప్పుడు
మనం ఆ రాత్రి పెళ్లికి వెళ్ళి తిరిగొస్తుంటే మీకు జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందన్నట్టు తల ఊపింది. మీరు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కొని వస్తూ ఒక మాట అన్నారు. ఏమని? మీ జాతకంలో ఎప్పుడూ ఏదీ ఊరికే జరగదని. స్వర్ణ తల ఎత్తి అతని వైపు చూసింది. ఏడుపుతో ఎర్రబడిన కళ్ళు వానకు తడిసిన మందార రేకుల్లా ఉన్నాయి. అంటే ఇది కూడా ఏదో మీ మంచికే వచ్చిందని భావించండి. మంచా? ఒకేసారి తల్లిని తండ్రిని పోగొట్టుకోవడంలో నాకు మంచుందా? కళ్ళల్లో చూస్తుండగానే మళ్ళీ గిర్రున నీళ్లు తిరిగాయి. నేను అది చెప్పడం లేదు. మీకు ఈ యాక్సిడెంట్ ద్వారా కలిగిన విపరీతమైన దుఃఖం గురించి గుర్తు చేస్తున్నాను. ఈ విపరీతమైన నష్టాన్ని భగవంతుడు మరో రకంగా మీకు పూర్తి చేస్తాడు. మీరు కావాలనుకున్న వాళ్ళకి మీరు మరింత దగ్గరవుతారేమో. మీ ఒంటరితనం వల్ల వాళ్ళకి మీ మీద అభిమానం ఇంకా 10 రెట్లు పెంచుతుందేమో. నాట్యం పట్ల మీ ధ్యేయం, మీ శ్రద్ధ మరింత బలపడుతుందేమో. నేనెక్కడో చదివాను, భగవంతుడు ఏ మనిషికైనా ఒక చేత్తో అద్భుతమైన కళని ప్రసాదిస్తే మరో చేత్తో ఆర్పలేని మహా అగ్నిని, అశాంతిని కూడా ఇస్తాడు. ఈ అశాంతిని తట్టుకోలేని ఆ వ్యక్తి ఆ కళలో మరింత లీనమై స్వాంతన పొందడానికి, ఊరడిల్లడానికి ప్రయత్నిస్తారు. నన్నడిగితే మీరు నాట్యంలో మరింత సాధన చేసి ఇంకా ఇంకా పేరు ప్రతిష్టలు సంపాదిస్తే మీ తల్లిదండ్రులకి అది ఆత్మశాంతి అవుతుంది. మీరు ఈ దుఃఖమంతా ఆ సాధనగా మార్చుకోమంటున్నాను. స్వర్ణ రెప్ప వాల్చకుండా అతని వైపే చూస్తోంది. ఇంతవరకు ఎంతోమంది చూడడానికొచ్చారు. వారిలో ఏ ఒక్కరూ ఇలాంటి మాటలు చెప్పలేదు. వాళ్ల సానుభూతితో భవిష్యత్ పట్ల భయం, దుఃఖం ద్విగుణీకృతం అయిందే తప్ప మనసుకు శాంతి లేదు. ఇతని మాటలతో ధైర్యం లాంటిదొస్తోంది. అతను కూడా ఆ అమ్మాయి వైపే చూస్తున్నాడు. అతని చూపుల్లో ఉన్న చిత్రమైన శక్తి ఏమిటో కాని స్వర్ణ అతని ముఖం మీద నుంచి కళ్ళు మరల్చుకోలేకపోయింది. ఇంతలో సావిత్రి గభాల కట్టెను తొలగించుకుని లోపలికొస్తూ, స్వర్ణ, రాజలక్ష్మి గారు, కిషోర్ వస్తున్నారు అని చెప్పింది. ఆ పేర్లు వినగానే స్వర్ణ ముఖంలోకి కళ్ళలాంటిదొచ్చింది. కాని తేజ ముఖం పాలిపోయినట్టుగా ఉంది. నేను వెళతాను సావిత్రి. చటుక్కున లేచాడు. కూర్చోండి, మీ స్నేహితుడు రానియండి. ఇంతలో బయట మాటలు వినిపించాయి. తేజ చేతిలో గ్లాసు సావిత్రికి ఇవ్వడం కూడా మర్చిపోయినట్టుగా అక్కడి నుండి కదిలి ఎదురుగా బాల్కనీలోకి తెరిచి ఉన్న ద్వారం గుండా వెళ్ళిపోయాడు. సావిత్రి అంత క్రితమే గదిలోకి ఎండపడుతోందని పార్టీషన్ ఉన్న గ్లాస్ తలుపులకి అడ్డంగా పరదాల్లాగింది. తేజ బాల్కనీలోకి అడుగు పెడుతూనే తనొచ్చిన గ్లాస్ తలుపుల్ని వెనక్కి చేతులు పోనిచ్చి దగ్గరకు తోసి మూశాడు. స్వర్ణ గదిలోకి మనుషులు వచ్చిన సందడి, మాటలు వినిపిస్తున్నాయి. స్వర్ణ, ఆంటీ. స్వర్ణ ఏడుస్తున్న ధ్వని. ఆవిడ, ఊరుకోమ్మా, ఊరుకో, నా తల్లివిగా అంటూ సముదాయిస్తున్న మాటలు వినిపిస్తున్నాయి. అదిగో స్వర్ణ, అందుకే అమ్మని నేను తీసుకురాను. వచ్చినప్పుడల్లా నువ్విలా పసిపిల్లలా ఏడవడం నాకు బాగాలేదు. బీ బ్రేవ్ డియర్ అంటున్నాడు కిషోర్. బాల్కనీలో నిలబడిన తేజాకి ఎదురుగా అస్తమిస్తున్న సూర్యుడు అగ్నిగోళంలా కనిపిస్తున్నాడు. ఆ క్షణంలో అతని మనసు కూడా అలాగే ఉంది. కథలోని తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.